ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో అయితే ఒక పండగ వాతావరణం అయితే నెలకొనుంది. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా తొలిసారి ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో అడుగుపెట్టబోతున్నారు. గత 5 సంవత్సరాల్లో పార్టీ కార్యకర్తలు, పార్టీ కావచ్చు చాలా తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొన్నాము. మళ్ళీ పూర్వవైపు పార్టీకి వచ్చింది. అటు ఆంధ్రప్రదేశ్లో కావచ్చు, తెలంగాణలో కూడా ఈసారి తెలుగుదేశం పార్టీ పోటీ చేయబోతుందని చెప్పి కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు దిశానిర్దేశం కూడా చేయబోతారని చెప్పి మనకున్న సమాచారం. అయితే కార్యకర్తలు అయితే తమ ఆనందాన్ని వ్యక్తపరచడానికి మనతో పడుతున్నారు. ఎలా అనిపిస్తుంది సార్? 5 సంవత్సరాలు దాదాపు పార్టీ పెట్టిన కాంచి ఇంతవరకు ఎప్పుడు చూడని ఇబ్బందులు అయితే ఎదుర్కొన్నారు. మళ్ళీ పార్టీ పరువు వచ్చింది. కార్యకర్తలే మళ్ళీ పార్టీని బతికిచ్చారు అని చెప్పి కూడా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు అంటే కూడా ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉందండి. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో రాక్షస పాలనను అంతమొందించి 4వసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత తొలిసారిగా మాన్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు మన ఈ యొక్క ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్కు విచ్చేస్తున్న సందర్భంగా ఇక్కడ పండగ వాతావరణం నెలకొని ఉంది. కార్యకర్తలందరూ కూడా తెలంగాణలో పార్టీకి మంచి క్యాడర్ ఉందండి. ఈ క్యాడర్కి ఒక దిశానిర్దేశం చేసి పార్టీని తెలంగాణలో మళ్ళా పూర్వవైభవం తెచ్చే విధంగా సార్ ఈరోజు వచ్చేసి మా అందరికీ సూచనలు చేస్తారు. అదేవిధంగా చంద్రబాబు గారు ఒక విజనరీ లీడర్ మరియు అభివృద్ధి ప్రదాత. అందుకని ఆయన కనుక మళ్ళా వచ్చేసి ఇక్కడ తెలంగాణలో కూడా పార్టీని బలోపేతం చేస్తే సెంట్రల్లో కూడా తెలుగుదేశం పార్టీకి మంచి గుర్తింపు ఉంది కాబట్టి 2 రాష్ట్రాలకు కూడా బాబు గారు ఉంటే అభివృద్ధి చేసుకోవడానికి అవకాశాలు ఉంటాయని చెప్పేసి ఈ సభ తెలియజేయటం అవుతున్నాను. నమస్కారం. కార్యకర్తలే ప్రధానంగా పార్టీని నిలబెట్టారు. ఎన్ని కేసులైనా ఎదుర్కొని చివరి వరకు పోరాడారు. విజయ పదాల వైపు తీసుకొని వచ్చారు. దాదాపు 164 సీట్లతో ఘన విజయాన్ని అందించారు. పార్టీ కార్యకర్తల కృషి గురించి మాట్లాడాలంటే ఏం మాట్లాడారు? కార్యకర్తలు పార్టీకి ప్రాణం అండి. వారిని ఎప్పుడూ కాపాడుకుంటాము అని చెప్పేసి మా నాయకులు లోకేష్ బాబు గారు కూడా పార్టీ కార్యకర్తల కోసం నిరంతరం శ్రమిస్తూ వాళ్ళకు అందుబాటులో ఉండాలని చెప్పేసి ఎప్పుడూ నాయకులకు, మంత్రివర్యులకు, ఎమ్మెల్యేలందరికీ కూడా పిలుపునిస్తూ ఉంటారు. కార్యకర్తలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా వాళ్ళకి మనోధైర్యం కల్పిస్తారు. అది తప్పకుండా జరుగుతుంది. దాని గురించే ఇప్పుడు ఈ మీటింగ్ కూడా అరేంజ్ చేశారు. ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ అంటే ఒక దేవాలయంలాగా భావిస్తుంటారు. కార్యకర్తలు కావచ్చు, నాయకులు కావచ్చు, తమ సొంత ఇంట్లోకి వచ్చినట్లు ఒక మంచి భోజనం చేసి పార్టీ కార్యక్రమాలు చురుగ్గా పాల్గొంటారు. ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్కి సంబంధించి మీరు ఏం చెప్తారు? ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ అనేది మాకు ఒక సొంత ఇల్లే కాదండి, ఇది ఒక దేవాలయం. మనం గుళ్ళోకి వెళ్తే భగవంతుణ్ణి ఏ విధంగా మనం పూజిస్తామో అదేవిధంగా ఇక్కడ లీడర్లను కానీ ఇక్కడ వచ్చేటటువంటి కార్యకర్తలను కూడా మేము దేవుళ్ళలాగా చూసుకొని వాళ్ళు మన నాయకులు ఆ విధంగా సర్వీస్ చేస్తారండి. ఇక్కడ ఎప్పుడూ కూడా ఈరోజు కాదండి, పార్టీ స్థాపించిన దగ్గర నుంచి కూడా క్యాంటీన్లో ఏ రోజైనా కానీ నిత్య అన్నదాన కార్యక్రమం జరుగుతూ ఉంటుంది. ఇక్కడ ఎలాంటి ఇబ్బంది లేకుండా కార్యకర్తలకు కానీ ఇది లేకుండా చూసుకుంటారండి ఈ ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో.